బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం ఏర్పడి 22 ఏళ్లు అవుతుందని, ఈ మేరకు వార్షికోత్సవాలు నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో డిసెంబర్ 2 నుండి 8వ తేదీ వరకు 22వ వార్షికోత్సవాలను విప్లవ స్ఫూర్తితో, దృఢ సంకల్పంతో ఘనంగా జరపాలని లేఖ ద్వారా జగన్ పిలుపునిచ్చారు. విశాల ప్రజా ఉద్యమాలను నిర్మించండి అని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు లేఖతో ములుగు జిల్లాలో ఉన్న పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని ప్రధాన కూడలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం ఏర్పడి 22 ఏళ్లు అవుతుందని, ఈ మేరకు వార్షికోత్సవాలు నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో డిసెంబర్ 2 నుండి 8వ తేదీ వరకు 22వ వార్షికోత్సవాలను విప్లవ స్ఫూర్తితో, దృఢ సంకల్పంతో ఘనంగా జరపాలని లేఖ ద్వారా జగన్ పిలుపునిచ్చారు. విశాల ప్రజా ఉద్యమాలను నిర్మించండి అని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు లేఖతో ములుగు జిల్లాలో ఉన్న పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని ప్రధాన కూడలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇక మావోయిస్టుల లేఖకు సంబంధించి మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. థ్యాంక్ యూ సంపత్. ములుగు జిల్లాలో మావోల లేఖ కలకలం సృష్టిస్తుందని కూడా చెప్పవచ్చు. అయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరు మీద కూడా ఈ లేఖ విడుదలైంది. అయితే ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం ఏర్పడి 22 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో కూడా ఇటు మావోయిస్టుల వారోత్సవాలను నిర్వహించేందుకు జగన్ లేఖ ద్వారా పిలిపించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా ఇటు డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు కూడా ఇటు 22వ వార్షికోత్సవాలను ఇటు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు గ్రామాల్లో, ఇటు పట్టణాల్లో ఇటు విప్లవోత్సవంతో పాటు ఇటు దృఢ సంకల్పంతో కూడా ఘనంగా ఈ యొక్క వారోత్సవాలను నిర్వహించాలంటూ కూడా లేఖ ద్వారా పేర్కొన్నారు జగన్. అయితే ఈ సంవత్సరం అంతా కూడా ఇటు శత్రువు విప్లవ ప్రతిఘాతుక ఫాసిస్టు సమోదాన్ పహార్ దాడి సంబంధించి కూడా మన పార్టీ పిఎల్జీఏ ప్రజలపై తీవ్రంగానే పోరాటాలు కొనసాగించిందంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. ఇటు బూటపు ఎన్కౌంటర్లు కావచ్చు, ఇటు విద్రోహుల చేత కొంతమంది అమరులు కాగా మరికొంతమంది కొన్ని దుర్ఘటనలో ఇటు అనారోగ్యాలతో కూడా అమరులు అయ్యారని కూడా తెలిపారు. ఇటు ఈ సంవత్సర కాలంలో కూడా దేశవ్యాప్తంగా 130 మంది కామ్రేడ్స్ అమరులయ్యారని, ఇందులో 36 మంది మహిళా కామ్రేడ్స్ ఉండగా ఇటు తెలంగాణ కర్యగుట్టపై తెలంగాణ గ్రేహౌట్స్ బలగాలు చేసిన దాడిలో కూడా ఇటు కామ్రేడ్ శాంతగా, ఇటు బుచ్చన్న, కామ్రేడ్ కైలాసం, ఇటు కామ్రేడ్ దామెల్, ఇటు కామ్రేడ్ సంతోష్ కూడా ఇటు పెసల్పాడు గ్రామం వద్ద ఇటు కామ్రేడ్ బెంగులతో పాటు 6 కామ్రేడ్లు కూడా అమరులైనట్లు కూడా ఇటు లేఖ ద్వారా పేర్కొన్నారు. ఇటు 2022 నాటికి కూడా ఇటు విప్లవ యుద్ధాన్ని సమూలంగా నిర్మించాలనే లక్ష్యంతో కూడా ఇటు గడువు విధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటు సంధాన్ పేరుతో విప్లవ ప్రతిఘాతుక దాడికి ప్రారంభించి కూడా ప్రజా యుద్ధాన్ని నిర్మూలించకపోయిందంటూ కూడా ఇటు లేఖ ద్వారా పేర్కొన్నారు. ఇటు విప్లవ ప్రతిఘాతుక యుద్ధాన్ని ఓడించడానికే ఇటు ప్రజలు విలేసియా పిఎల్జీఓ విరేచితంగా ప్రజా యుద్ధాన్ని కొనసాగిస్తూ కూడా ఇటు శత్రువు దాడిని తిప్పుకొట్టడంతో పాటు ఇటు సఫలమయ్యారంటూ కూడా లేఖ ద్వారా పేర్కొన్న పరిస్థితి కనబడుతున్నాయి. దాదాపుగా 70 మందికి పైగా ఇటు ప్రజా హంతకులను, ఇటు ప్రజా ద్రోహులను హతం చేశామని, ఆధునిక ఆయుధాలతో పాటు వేలాదిగా మందు గుండు సామాగ్రి కూడా స్వాధీనం పరుచుకున్నామంటూ కూడా జగన్ అయితే లేఖ ద్వారా పేర్కొన్నారు. అయితే గెరిల్లా స్థాపించి కూడా 22 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో కూడా ఇటు మావోయిస్టుల వారోత్సవాలను మాత్రం ఘనంగా నిర్వహించాలంటూ కూడా ఇటు ప్రజలకైతే ఇటు పిలుపునిచ్చారు. ముఖ్యంగా బ్రాహ్మణీయ హిందుత్వం ఫాసిజాన్ని వ్యతిరేకించండి, విశాల ప్రజా ఉద్యమాలను నిర్మించండి అంటూ కూడా ఇటు లేదారైతే జగన్ పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ములుగు జిల్లాలో ఒక్కసారిగా ఇటు మావోయిస్టుల లేఖతో మాత్రం ఇటు ములుగు జిల్లా పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. ఇటు ములుగు జిల్లాలోని ప్రధాన కూడల వద్ద కూడా పోలీసులు అయితే ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ లేఖకు సంబంధించి కూడా ఆరాధిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇటు మావోయిస్టుల వారోత్సవాలను మాత్రం ఇటు జరగకుండా చూసేందుకు కూడా పోలీసులు అయితే
ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే ఇటు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ ఇటు అనుమానాస్పదంగా కనబడిన వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించి వదిలేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరోసారి మావోయిస్టుల వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో ఇటు ములుగు జిల్లాలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే ఇటు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో కూడా ఇటు భయాందోళనలో ఉన్నారని కూడా చెప్పవచ్చు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ హరికృష్ణ.